హాయ్ ఆల్. పార్ట్ 2 కోసమైతే ఫస్ట్ బ్యాంగిల్‌ని ఇలా రౌండ్‌గా తీసుకొని, ఇలా ఒక డిజైన్ గీసుకున్నాక, మ్యాచ్ అయ్యే బీడ్స్ తీసుకొని, ఇలా ఫస్ట్ ఒక బీడ్ కుట్టుకొని, దాని చుట్టూరా ఒక 6 బీడ్స్ అలా కుట్టుకున్నాక, ఇప్పుడు ఒక దగ్గర నుంచి 7 బీడ్స్ అలా తీసుకొని, మనం దాని పైనుంచి వచ్చేలాగా పెట్టుకోవాలనమాట. లైక్ ఒక ఫ్లవర్‌కి పెట్టేలాగా కుట్టుకున్నాక, ఇప్పుడు సేమ్ ఆ మధ్యలో అది ఏదైతే ఫస్ట్ మనం పైనుంచి ఇలా కుట్టుకున్నామో, ఆ మధ్యలో నుంచి దారం తీసి మళ్ళీ ఇంకో సైడ్ అనమాట. అలా అంతా కుట్టుకోవడం వల్ల 2 రౌండ్స్ కుట్టుకుంటే మనకి ఇలా ఫ్లవర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా 3 ఎంఎం బీడ్ తీసుకొని జర్దోసీస్ కట్ చేసుకున్నాను కదా! అవి ఇలా కుట్టుకోవాలనమాట. జర్దోసీస్ ఇంకా ఇవి ఈజీ అండి. అందరూ నార్మల్‌గా కుట్టుకుంటే ఈజీ అనమాట. కాకపోతే దాన్ని హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం కేర్ తీసుకోవాలి. లైక్ సాగిపోకుండా, తీగలాగా వచ్చేయకుండా. ఇది అయిపోయాక 2 ఇప్పుడు లీఫ్ అయితే కుట్టుకున్నానండి నేను సేమ్ జర్దోసీతోటి లీఫ్ కూడా ఇలాగే అనమాట. రైట్ నుంచి లెఫ్ట్ నుంచి, రైట్ నుంచి లెఫ్ట్ నుంచి అలా వేసుకుంటూ పోతే లీఫ్ ఫామ్ అయిపోతది. అండ్ మిగిలిన వంకీస్‌కి అన్నిటికి కూడా నేను షుగర్ బీడ్స్ అండ్ ఆ రౌండ్ వచ్చిన ఫామ్‌కి దానికి కూడా షుగర్ బీడ్స్ అవి కుట్టుకున్నాక అక్కడక్కడ లీవ్స్‌కి థ్రెడ్‌తో కుట్టుకున్నాను. అక్కడక్కడ జర్దోసి అలా కుందన్స్ అతికించుకున్నాను. ఫైనల్ లుక్ అంతే.